ఆయిలా ఫిష్ ఫ్రై. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మ్యాక్రల్ ఫిష్ 4, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువగా ఈ ఆయిలా అంటే దీనికి మ్యాక్రల్ ఫిష్ అండి. సో దీన్ని మనకి వచ్చి కేరళలో ఆయిలా అంటారు. సో బాంగడా అని కూడా అంటారు. తెలుగులో ఏమంటారండి ఫిష్ ని? బాంగడా, తెలుగులో అయితే కానా కదుల్ అని అంటారండి. సో మనకి యాక్చువల్లీ ముంబైలో కూడా చాలా ఎక్కువ ఫేమస్ ఇది, ముంబైలో కూడా. సో స్పెషల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ చేపకి ఏంటంటే ఇది మనకి పులుసులో అంత ఎక్కువ టేస్ట్ రాదు. సో దీనిలో ఏంటంటే బటరీ ఫ్లెష్ ఉంటుంది అనమాట, మంచి అంటే ఫ్లేవర్ గా ఉంటుంది బటరీ ఫ్లెష్ అనేది. సో దీని ఏంటంటే ఇదర్ ఫ్రై కానీ గ్రిల్లింగ్ కానీ చేసేటప్పుడు, ఈవెన్ గోవాలో అయితే రిచార్డో మ్యారినేషన్స్ తో కూడా చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డిష్, ఈ ఫిష్ అనేది. సో మనం ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. సో దీన్ని ఏంటంటే చక్కగా ఇలా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం. సో మసాలా మంచిగా పట్టుకోవడానికి దీన్ని ఇలా మనం హోల్ చేపగానే మనం ఫ్రై చేసుకుంటాం. సో మ్యారినేషన్ కోసమని ముందుగా ఒక వేరే బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. అలాగే నూనె, కేరళ డిష్ అయినప్పటికీ ఇది ఏంటంటే కొంచెం రెగ్యులర్ నూనె వాడుతాం దీంట్లో. సో అలాగే దీంట్లో నిమ్మరసం కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో అలాగే సోంపు పొడిని కూడా దీంట్లోనే వేస్తాం. అలాగే గరం మసాలా పొడి, పసుపు, కారం, అలాగే మిరియాల పొడి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. సో కావాల్సిన మసాలాస్ అన్ని వేసుకొని చక్కగా దీనిలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మ్యారినేషన్ రెడీ చేసుకోవాలి. సో దీన్ని చేపలని చక్కగా నానబెట్టుకోవాలి దీంట్లో. ఇలా మ్యారినేషన్ మంచిగా పట్టుకునేలా చేయాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకొని సేమ్ ప్లేట్లో తీసుకుందాం. సో ఒక్కొక్కటిగా మనం మ్యారినేట్ చేద్దాం. సో మంచిగా ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, సో ఈ ఘాట్లు అన్నిటి లోపలికి మసాలా వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకి మంచి రుచి అనేది వస్తుంది ఈ చేపకి ఫ్రై చేసేటప్పుడు. అలాగే ఈ మిగిలిన 2 కూడా తయారు చేసుకుందాం, మ్యారినేట్ చేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఏదైతే ఉందో మిగిలిన మ్యారినేషన్ కూడా దీనిపైన వేసేద్దాం. సో ఇలా మ్యారినేట్ చేసుకొని సుమారు 1 గంట సేపు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఫ్రిడ్జ్లో పెట్టండి. షెఫ్ గారు 1 అవర్ అయింది కదండి ఫ్రిడ్జ్లో పెట్టి, తీసుకురండి. సో చక్కగా ఇలా మసాలా అంతా పట్టుకుంది కదా చేపలకి. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఇంకా వీటిని మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమేనండి, షాలో ఫ్రై. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నూనె వేసుకుందాం. మనం ఆల్రెడీ మసాలాతో పాటు ఆయిల్ వేసుకున్నాం. సో అయినప్పటికీ గ్రీజింగ్ చేయడం కోసం కొంచెం నూనె అనేది పడుతుంది. సో దీన్ని ఇలా మంచిగా చక్కగా మసాలా అనేది పట్టుకుందండి. ప్యాన్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి. సో అడిషనల్గా ఏదైనా ఉంటే మనం పెట్టేయాలి. ఎక్సెస్ మసాలా పైన వేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్యాన్ పైన వేసుకున్నాం కదా, మంచిగా 2 వైపులా కాల్చాలండి. సో పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది, పెద్దగా పెడితే ఏంటంటే త్వరగా మాడిపోతాయి, లోపల వరకు ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా మీరు దీన్ని డీప్ ఫ్రై చేయాలనుకుంటే పైనుంచి కొంచెం మైదా కోట్ చేసి డీప్ ఫ్రై చేయొచ్చు. షాలో ఫ్రై చేసేటప్పుడు అయితే మైదాతో పనిలేదు. సో ఈ విధంగా చక్కగా కాలనివ్వాలి. సుమారు ఒక 5 నిమిషాలు ఒకవైపు కాలితే మనకి ఆటోమేటిక్గా రెండో వైపు కుక్ అయితే సరిపోతుంది అనమాట, అతుక్కోకుండా కూడా వస్తుంది. ఇలా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి మనము. 2 వైపులా ఎక్కువగా తిప్పుకుంటా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తూ తిప్పుకుంటే వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పర్వాలేదు. సో ఈ గట్టిగా అయ్యేంత వరకు, ముక్క గట్టిగా అయ్యేంత వరకు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోవాలి. సో ఇరువైపులా మంచిగా కాలాలి, అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకున్నాం కదండి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
సో కేరళ డిష్ కాబట్టి మీరు చక్కగా ఆనియన్స్ అలాగే కరివేపాకు తోటి గార్నిష్ చేశారండి. దీన్ని కూడా ఇలా చేపలు పైన పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో అందుకోసమని నేను తీసుకున్నాను. కేరళ స్పెషల్ ఆయిల్ ఆఫ్ ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. చూడడానికి చాలా చక్కగా ఉందండి, మంచి ట్రెడిషనల్ డిష్ లాగా ఉంది ఇది. సో చూసారు కదా కేరళ స్పెషల్ ఆయిల్ ఆఫ్ ఫిష్ ఫ్రై. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. ఆయిల్ ఆఫ్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రెల్ ఫిష్ 4, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. ఆయిల్ ఆఫ్ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం, సోంపు పొడి, గరం మసాలా పొడి, పసుపు, కారం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న చేపలను కలుపుకున్న మిశ్రమంలో వేసి మసాలా బాగా పట్టేలా చేపలను మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ప్యాన్ మీద వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులుగా చక్కగా కాల్చుకోవాలి. చేపలు 2 వైపులుగా బాగా కాలాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ ఫిష్ ఫ్రై రెడీ.